థ్యాంక్ యూ. యా నేను కూడా వెయిట్ చేస్తున్నా. సార్ ఆవిడ ఏదో అడుగుతున్నా, ఒకే నిమిషం. చెప్పండి. సార్ సార్ ఒక్క నిమిషం మీరు ఇటు రండి, మీరు సార్ ప్లీజ్ మీరు రండి సార్, మీరు రండి సార్. సార్ ఆయన సార్ ఇప్పుడు షో వెళ్తాం కదా, చాలా మంది డాన్సర్స్ ఎవరో ఒకరు పిలుస్తాం, దాని లాజిక్ ఏ ఉండదు సార్. సార్ మీ మనిషి కదా, సంతోషించండి. ఒక్కలేదు సార్, మీరు రండి సార్. సార్ మీరు సార్ అంటే నేను రమ్మంటే రారా? ప్రేమతో ఫీల్ మై లవ్, మీరు రండి సార్, మీరు రండి, మీరు పైకి మనం చూసుకుంటాం. ఫీల్ మై సార్, మీ పేరు సార్? నరేష్ గారు, వెల్కమ్ టు ద స్టేజ్. అండ్ యువర్ ఫ్రమ్ సార్? సాక్షి టీవీ. థ్యాంక్ యూ సార్. సో అంటే మీ అందరి కోసం రిప్రజెంటేటివ్గా ఆయన పిలిచాను అంతే తప్ప ఇందులో వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఏమైతే ఎందుకంటే షోలు అంటే ర్యాండమ్గా జరుగుతుంటాయి. ఎవరిన చిరునవ్వుతే పిలుస్తాం, ఎవరిన కోపడితే కూడా పిలుస్తాం. ఏంటంటే నవ్వినోడిని ఇంకా సంతోషపరచాలి, కోపర్చుని సాధించాలి. సో ఈయన నవ్వుతూనే అన్నారు కాబట్టి రిస్క్ లేదని పిలిచారు. సార్ చెప్పండి సార్. సార్ మ్యాటర్ ఏంటంటే ప్రెస్ మీట్ మీరు అడిగితే మీకు చెప్తా, ఇవి అడిగితే ఇవి చెప్తా అంతే, అందుకంటే నాకు ప్లానింగ్ ఏం తెలియదు. ప్లీజ్ అంటే ఇప్పుడు పూర్తిగా కూడా ఈ స్టేజ్ వరకు మీరు వెళ్ళారు కదా, స్టేజ్ అంటే రిహార్సల్స్ జరిగాయి కదా, పూర్తిగా ఎంతవరకు క్రౌడ్ వచ్చే అవకాశం? ఎందుకంటే మీరు చాలా ఈవెంట్స్ చేస్తారు, ప్రతి నాట్ ఓన్లీ వైజాగ్, బెంగళూరు, చెన్నై చాలా చోట్ల చేశారు కదా. కంప్లీట్ గా దీనికి వేరియేషన్ కనిపిస్తుందా? స్టేజ్ వరకు కూడా ఎంతవరకు క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? ఈవెంట్ మేనేజర్స్ మీకు ఏం చెప్తున్నారు? హేమంత్ గారు రండి. అంటే క్రౌడ్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఈవెన్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు తెలిసిందే కదా, హైదరాబాద్ బెంగళూరే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ క్రౌడ్ అయిందండి. ఇంకా వైజాగ్ ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి. సో బికాస్ అదే అంటున్నా, వైజాగ్ ఈజ్ అ స్పెషల్ ప్లేస్ విచ్ ఈజ్ అంటే ఏ సినిమా అన్నా బ్లాక్ బస్టర్ ఇవన్నీ డిసైడ్ అయ్యేది కూడా నాకు తెలిసి వైజాగ్ ఈ ప్రాంతం నుంచి ఎప్పుడు డిసైడ్ అవుతుంది. సో అందువల్ల ఐ థింక్ ద షో మ్యాక్సిమం క్రౌడ్ ఆర్ మోస్ట్ ఎనర్జెటిక్ క్రౌడ్ ఈస్ గోయింగ్. అఫ్ కోర్స్ మాకు గ్రౌండ్ సైజ్ని బట్టి దాన్ని బట్టి మా లిమిటేషన్స్ మాకు ఉంటాయి, ఇంతమంది ఉంది, బట్ దాన్ని మించి ఉంది రెస్పాన్స్. బట్ వీఆర్ ట్రైంగ్ టు అకామిడేట్ యాజ్ మచ్ as possible. వైజాగ్లో మీ పోస్టర్ పడగానే పూర్తిగా హౌస్ఫుల్స్ అయిపోయాయి, ఎందుకంటే టికెట్స్ అనేవి చాలా వరకు హాట్ కేక్స్లో అమ్ముడిపోయాయి. ఓకే, అది మాకు అర్థమవుతుంది. కాకపోతే హాట్ కేక్స్లో అమ్ముడిపోయాయి కానీ ఆ అకామిడేషన్ అనేది అక్కడ చేయగలరా? ఎందుకంటే మీ పోస్టర్ కనిపించగానే చాలా మంది ఫ్యాన్స్ కూడా వైజాగ్, నాట్ ఓన్లీ వైజాగ్, టోటల్ కూడా ఉత్తరాంధ్ర చాలా చోట్ల నుంచి కూడా ఫ్యాన్స్ అనేవి రావడానికి చాలా మంది వస్తున్నారు. అయితే అకామిడేషన్ చేయగలరా అనేది మా క్వశ్చన్. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారు ఆయన. సో దట్ వీ కెన్ క్లియర్ దిస్. సో బికాస్ ఎవ్రీ షో చేసినప్పుడు ఏంటంటే నా వరకు నేనేంటంటే ఫస్ట్ వీళ్ళు అంతే ఏసీటీసీ వాళ్ళు కూడా దే హెవ్ డన్ ఆల్ బిగ్ షోస్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పర్సనల్గానే అసలు సెక్యూరిటీ కానీ ఎంట్రీస్ కానీ ఫస్ట్ ప్లానింగ్ నుంచి మేము కూర్చొని అన్నీ చూసుకుంటాం అన్నమాట. సో మొన్న కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ అంటే సౌండ్, ఫైర్, గీర్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ అందరూ వచ్చి వెన్యూలోనే మొత్తం అన్నీ చూసి మొత్తం పర్మిషన్ లెటర్స్ కానీ అన్నీ కూడా గ్రాంట్ చేశారు అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్ అండ్ దే నో ద ఎంటర్ ప్లాన్ అండ్ మీరు అడిగినట్టు ఆల్ అకామిడేషన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రాపర్లీ అరేంజ్ సార్. సార్ ఇప్పటి వరకు సార్ డిఎస్పీ గారు ఇక్కడ సార్ ఇక్కడ ఇప్పటి వరకు 3 times మీరు ఇక్కడ ప్రోగ్రామ్ అనుకున్నారు, అది 3 programs కూడా క్యాన్సిల్ అయ్యాయి. దానికి ప్రధాన కారణం ఏంటి సార్? అగైన్ ఎ గుడ్ క్వశ్చన్. క్యాన్సిల్కి పోస్ట్పోన్కి స్పెల్లింగ్ మాత్రమే కదా సార్, మీనింగ్ కూడా డిఫరెన్స్ ఉంది. క్యాన్సిల్ అంటే జరగకపోవడం, పోస్ట్పోన్ అంటే కొన్ని రోజుల తర్వాత జరగడం. ఇది క్యాన్సిల్ కాదు, పోస్ట్పోన్. ఎందుకంటే ఫస్ట్ టైం మేము అనౌన్స్ చేసినప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇకపైన షోస్ జరగకూడదని ఏదో రూల్ పాస్ చేశారు. సో నేనేంటంటే ఎప్పుడు లా అబైడింగ్ పర్సన్. అరే ఇటు వన్ వే అంటే అటు ప్రాణం పోతున్నా సరే అటు ఇటే వెళ్తాను నేను. అమ్మాయిలు మీలాగా ఎక్స్పోజర్ వెళ్ళిపోండి నేను అలాగే ఊరికే. వాళ్ళంటే ఏమనంటారు మిమ్మల్ని అంటున్నా, ఓకే మీరందరూ నా ఫ్యాన్స్ కదా, వీ లవ్ యూ. సో నేను అంత రూల్స్ ఫాలో చేస్తామన్నమాట. సో అప్పుడు ఆ రూల్ పాస్ అయింది కాబట్టి దెన్ వీ హ్యాడ్ టు ఇమీడియట్గా మనం ఆర్గనైజ్ చేయాలి కదా. సో వీ హ్యాడ్ టు షిఫ్ట్ టు పోర్ట్ స్టేడియం. సెకండ్ టైం ఏమైందంటే మేము బెంగళూరులో చేసిన చాలా పెద్దగా జరిగింది, హైదరాబాద్ అండ్ బెంగళూరు. వైజాగ్కి కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్ మేము ఆర్డర్ చేసాం, అది ఆ డేట్కి రావడం కష్టమవుతుంది అండ్ వీ హ్యాడ్ సమ్ అదర్ టెక్నికల్ అని చెప్పి ఈ డేట్కి అయితే అన్నీ కుదిరితే ఈ డేట్ పెట్టుకున్నాం అంతే.
సార్ కన్విన్స్ చేయడం అసలు నేను ట్యూన్ చేసినా కన్విన్స్ చేయను, ఏం చేసినా కన్విన్స్ చేయను. మనం చేసే పని నచ్చాలంటే డైరెక్ట్గా వెళ్ళి సార్ 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 నా ట్యూన్ పెట్టుకోండి అని కన్విన్స్ చేసే పద్ధతి నాలో లేదు. కాబట్టి లైఫ్లో ఎవరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయను. ఎందుకంటే మనం ఇప్పుడు కన్విన్స్ చేయకూడదు సార్. మనం చేసే పని బాగుంటే వాళ్ళే ఓకే అంటారు. అలా మేము చేసే పని బాగుంది కాబట్టి వాళ్ళే వచ్చేసి సూపర్ అమ్మ అని చెప్పి అన్నారు. ప్లస్ పైగా మధ్యలో వచ్చిన న్యూస్ అది దానికి దీనికి యాక్చువల్ సంబంధం లేదు. బట్ ఏంటంటే వాళ్ళు దే వర్ మోర్ కాన్షియస్, అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారంతే. సో బట్ మేము అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అదే అంటున్నా, కమిషనర్ గారి దగ్గర నుంచి ఏసీపీ గారి దగ్గర నుంచి అందరూ ఎవ్రీబడి కేమ్ అండ్ సా ద హోల్ థింగ్ అండ్ దే వర్ ఆల్ సో హ్యాపీ విత్ అరేంజ్మెంట్స్. ఎందుకంటే జనరల్గా షోస్ అనేటప్పుడు ఏంటంటే చెప్పిన అరేంజ్మెంట్ ఉంటాయా లేదా అనేది ఈ వాట్ యు కాల్ జనరల్ ఇదే. అందుకే ఆయన అడిగిన గుడ్ క్వశ్చన్ ఎందుకన్నానంటే అందరూ వచ్చి చూసి మేము ఓపెన్గా వాళ్ళ ప్లాన్స్ అన్ని సబ్మిట్ చేసి అండ్ దే ఆల్సో కోఆపరేటెడ్ అ లాట్. అండ్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ అండ్ ఆల్ ద మినిస్టర్స్ అండ్ ఆల్ కమిషనర్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము ఓపెన్గా వాళ్ళకి ప్రజెంట్ చేసాం. దే కేమ్ దాన్ని ఏమంటారు మొత్తం ఇన్స్పెక్ట్ చేశారు. కరెక్ట్. సో ఆడిటోర్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి మొత్తం అంతా అయిన తర్వాతే లెటర్ ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇది. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు పర్సనలీ థ్యాంక్ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఫర్ సపోర్టింగ్ అవర్ ఈవెంట్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ వైజాగ్. అవును సార్, అంటే ఏ షో అయినా సరే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ప్రొడక్షన్ అంటాం కదా, లైక్ ఇన్ మన లాంగ్వేజ్లో ప్రొడక్షన్ అంటాం. అంటే హూ ఇస్ ప్రొడ్యూసింగ్ దిస్ షో అంటే ఏసీటీసీ అండ్ హూ ఇస్ ప్రమోటింగ్ దిస్ షో ఏసీటీసీ. సో ఏసీటీసీ ఈజ్ వన్ పాయింట్ థింగ్ బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. హైదరాబాద్ది బెంగళూరుది దే డిడ్ కాబట్టి ఎవ్రీబడి వాజ్ ఇన్ఫ్యాక్ట్ మేము హైదరాబాద్ షో చేసిన తర్వాత ఆ టాక్ స్ప్రెడ్ అయ్యి బెంగళూరు షో మేము చేసినప్పటికీ మిగతా ఆర్టిస్ట్ అండ్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ వాళ్ళ మేనేజర్స్ వాళ్ళ ఈవెంట్ మేనేజర్స్ అందరూ దే హ్యాడ్ కమ్ టు అవర్ బెంగళూరు షో టు సీ హౌ వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ అంత పెద్దగా టాక్ స్ప్రెడ్ అయింది. అండ్ దే వర్ సో హ్యాపీ విత్ ద ఆర్గనైజింగ్. అండ్ ఇప్పుడు చూసారంటే హైదరాబాద్లో వి డిడ్ ఫస్ట్ టైం డ్రోన్ షో ఇన్ సింక్ విత్ లైవ్ షో. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఐ థింక్ ఈవెన్ ఇన్ ద వరల్డ్ నోబడీ హస్ డన్. డ్రోన్ షో చాలా జరిగినాయి, బట్ మేము కింద పాట పాడుతూ డాన్స్ చేస్తుంటే స్కైలో దానికి సింక్లో డిజైన్స్ రావడం అనేది ఎక్కడ జరగల. సో అవి అలాంటివి. ఇంకా ఈ ర్యాంప్ నేను చెప్పాను ఇందాక, అది కానీ దాని బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చింది. అండ్ అలాగే ఒక ఇంటర్నేషనల్ డీజేతో మేము లేజర్ షో ఇన్ సింక్ రీమిక్స్ చేసే సాంగ్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఐటమ్. సో అలాగే బెంగళూరులో కూడా వీడియో లాట్ ఆఫ్ స్పెషల్, అలాగే వైజాగ్లో కొన్ని స్పెషల్ చేస్తాం. సో ఇవన్నీ ఎంత చెప్తానంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ, యాజ్ ఆర్గనైజర్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ. వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ది పీపుల్. సో దీంట్లో ఈ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి ప్లాన్ చేసి చూసుకొని వాళ్ళు ఇప్పటి నుంచి కదా ఎన్నో నెలల నుంచే ఇది తీసుకున్నారు. మధ్యలో ఏంటంటే ఇవన్నీ రావడం మేమే అసలు చెక్ చేసుకోండి సార్ అంటే దే చెక్ ఎవ్రీథింగ్ అండ్ దే ఆర్ లైక్. ఎందుకంటే కొన్ని షోస్లో ఇది కరెక్ట్ అని, ఎందుకంటే కొన్ని షోస్లో తప్పవడాలు కూడా జరిగినాయి కదా. సో నేను వాళ్ళకు కూడా ఒక భయం, బికాజ్ మా భయం ఏంటంటే మన కోసం ఇంత ప్రేమతో వచ్చే ఆడియన్స్కి ఎక్కడ ఇది ఏ ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ దే మోర్ దెన్ హ్యాపీ. అదే 9,800. అవును ఎగ్జాక్ట్గా 9,800. అవును ఆ డాష్ బోర్డ్ యాక్సెస్ అని ప్రాపర్గా చూపించాను. లేదు ప్రాపర్గా డాష్ బోర్డ్ యాక్సెస్ అని పెట్టాను. జోన్ వైజ్ మనం ఒక్కొక్క జోన్కి కొంతమంది నుంచి రెస్ట్రిక్ట్ చేసాం. సార్ ఒక నిమిషం. So it is requested, like any questions which is related to the event unte adagandi. చెప్పండి సార్. అవును సార్. లేదు సార్, ఆ గ్రౌండ్ కెపాసిటీ స్క్వేర్ ఫీట్ అని మెసేజ్ చేసి పెట్టాం. అదే 1100 కార్స్కి పార్కింగ్ మార్క్ చేసి మనం సబ్మిట్ చేసాము. వాళ్ళు కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి మార్క్ చేసుకున్నారు. అది అడిషనల్ ప్లేసెస్ మనం తీసుకున్నాం. అదే అడిషనల్ ప్లేసెస్ మనం తీసుకున్నాను, పక్కన తీసుకొని ఆ ప్లేసెస్ అని మార్క్ చేసి
అది పక్కన ఒక గ్రౌండ్ అని తీసుకున్నాం సార్. ఫ్రీ షటిల్ సర్వీస్ చేస్తున్నాం, ఎందుకంటే పార్క్ చేసుకుని అక్కడి నుంచి రావడానికి షటిల్ సర్వీస్ కూడా అరేంజ్ చేసాం. Thank you, thank you. సార్ ఆయన ఏదో ఇంట్రెస్టింగ్ అడుగుతారు, చెప్పండి సార్. అవును సార్, ఆ స్పెషల్ ఐటమ్స్ సర్ప్రైజ్ సార్, మీరు షోలో తెలుసు మీకు. మీరే అదే మీరు వస్తే తెలుస్తుంది. మీరు వస్తున్నారా షోకి? వచ్చి చూడండి. సో ఇంకోటి ఏంటంటే ఏ షోలో కూడా స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే మేమేమి ముందు రివీల్ చేయాలి, అన్నీ కూడా షోలోనే సర్ప్రైజ్. అండ్ ఎవ్రీ షోకి అప్పుడే కదా సర్ప్రైజ్ ఉంటుంది. అరే మీకోసం సర్ప్రైజ్ ఉంది, సర్ప్రైజ్ చెప్తే ఇంక సర్ప్రైజే ఉంటుంది. యా సార్ రండి. ఆయన హీ వాంట్స్ టు డెడికేట్ ఎ సాంగ్. చెప్పండి. అది ఆర్గనైజర్స్ మాట్లాడతారు సార్. సార్ ఆయన So it is requested ఏవైనా షోకి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలనుకుంటే యూ కెన్ ఆస్క్ దట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమైనా సెక్యూరిటీ రిలేటెడ్ కన్సర్న్స్ ఉంటే యూ కెన్ లేటర్ ఆన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. బట్ డెఫినెట్లీ దేర్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్స్ క్వశ్చన్స్. ఓకే సార్ ఒక్క నిమిషం, సారీ. ఆయన చాలా ప్రేమతో ఏదో సాంగ్ డెడికేట్ చేయాలని వచ్చారు. పాడండి మీ అందరి కోసం. మైక్